హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో 31st క్వశ్చన్ వరకు చూసాము. జియోగ్రఫీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ 33 క్వశ్చన్స్ నుంచి ఈ వీడియోలో తెలుసుకుందాము. 33 క్వశ్చన్ వచ్చేసి, మానవుడి స్థిర జీవనానికి దారి తీసిన సంఘటన. ఆప్షన్ 1 నిప్పు కనుక్కోవడం, ఆప్షన్ 2 చక్రాన్ని కనుక్కోవడం, ఆప్షన్ 3 వ్యవసాయం ప్రారంభించడం, ఆప్షన్ 4 ఆయుధాల తయారీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మిస్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ 34 అండి, 14 ఉంది. 34 క్వశ్చన్. మానవుడి పంటలు పండించడం సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించాడు? ఆప్షన్ 1 8000 సంవత్సరం, ఆప్షన్ 2 9000 సంవత్సరాలు, ఆప్షన్ 3 10,000, ఆప్షన్ 4 12,000. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ఆది మానవుడు నిప్పును కింది అవసరాల కోసం ఉపయోగించాడు? ఆప్షన్ ఏ క్రూరమృగాలను తరమటానికి, ఆప్షన్ బి నివసించే గుహల్లో వెలుగు కోసం, ఆప్షన్ సి చెక్కను గట్టిపరచడానికి. ఆప్షన్ 1 ఏబి, ఆప్షన్ 2 ఏసి, ఆప్షన్ 3 ఏబిసి, ఆప్షన్ 4 బిసి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అన్నీ రైటే. నెక్స్ట్ క్వశ్చన్. ఆంథ్రోపాలజిస్టులు అధ్యయనం చేసే అంశం. ఆప్షన్ 1 గిరిజన ప్రజలు, ఆప్షన్ 2 చారిత్రక కట్టడాలు, ఆప్షన్ 3 దేవాలయాలు, ఆప్షన్ 4 ప్రాచీన నాగరికత. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. గోండుల గ్రామ పెద్దను ఏమంటారు? ఆప్షన్ 1 భరుక్త, ఆప్షన్ 2 పట్ల, ఆప్షన్ 3 గుహపతి, ఆప్షన్ 4 దాస. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో గిరిజన సహజ లక్షణం కానిది ఏది? ఆప్షన్ 1 ధనిక పేద తారతమ్యాలుండవు, ఆప్షన్ 2 తెగలోని వారందరూ అన్ని పనులు చేస్తారు, ఆప్షన్ 3 స్త్రీ పురుషులు సమాన అధికారాలు కలిగి ఉంటారు, ఆప్షన్ 4 అందరి మధ్య బంధుత్వం ఉంటుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. 1940లో ఫ్యూడర్ హైమండార్ఫ్ ఎవరిపై పరిశోధనలు చేశాడు? ఆప్షన్ 1 కొండారెడ్లు, ఆప్షన్ 2 చెంచులు, ఆప్షన్ 3 గోండులు, ఆప్షన్ 4 పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ప్రజలు కొత్త ప్రదేశాల్లో స్థిరపడడానికి కారణం? ఆప్షన్ ఏ వరదలు, ఆప్షన్ బి వర్తకం, ఆప్షన్ సి అంటువ్యాధులు, ఆప్షన్ 1 ఏబి, ఆప్షన్ 2 ఏబిసి, ఆప్షన్ 3 బిసి, ఆప్షన్ 4 ఏసి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అన్ని ఏబిసి. నెక్స్ట్ క్వశ్చన్. థార్ ఎడారి ఏ రెండు దేశాల మధ్య ఉంది? ఆప్షన్ 1 భారత్ చైనా, ఆప్షన్ 2 భారత్ ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ 3 భారతదేశం పాకిస్తాన్, ఆప్షన్ 4 భారతదేశం మయన్మార్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. జైసల్మీర్, బీకనీర్, జోధ్పూర్లు ముఖ్య పట్టణాలుగా ఎదగడానికి కారణం? ఆప్షన్ 1 ఈ ప్రాంతాల గుండా సాగునీటి కాలువ నిర్మించటం, ఆప్షన్ 2 ఇవి వర్తకులు ప్రయాణించే మార్గంలో ఉండటం, ఆప్షన్ 3 ఇక్కడ కోటలు దేవాలయాలు ఉండటం, ఆప్షన్ 4 ఇక్కడ వెండి మార్జల్ గనులు ఉండటం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. పుష్కర్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ 1 రాజస్థాన్, ఆప్షన్ 2 గుజరాత్, ఆప్షన్ 3 మహారాష్ట్ర, ఆప్షన్ 4 సిక్కిం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్. నేడు విదేశీ యాత్రికులు థార్ ఎడారిని సందర్శించడానికి కారణం? ఆప్షన్ 1 ఇక్కడ ఎడారి అందాలు ఆస్వాదించడానికి, ఆప్షన్ 2 ఇక్కడ ప్రజల వైవిధ్యం చూడటానికి, ఆప్షన్ 3 ఇక్కడ వాతావరణం ఆస్వాదించడానికి, ఆప్షన్ 4 ఇక్కడ వైద్యం చేయించుకోవడానికి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2.
నెక్స్ట్ క్వశ్చన్, రాజస్థాన్లో మిఠాయిలు చిరుతిండ్లకు ప్రసిద్ధి చెందిన నగరం. ఆప్షన్ 1 జైసల్మేర్, ఆప్షన్ 2 బికనీర్, ఆప్షన్ 3 జైపూర్, ఆప్షన్ 4 జోధ్పూర్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కాంచనగంగా శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది. ఆప్షన్ 1 సిక్కిం, ఆప్షన్ 2 అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ 3 పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 4 అస్సాం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సిక్కిం. నెక్స్ట్ క్వశ్చన్, సిక్కిం భారతదేశంలో కలిసిపోయిన సంవత్సరం. ఆప్షన్ 1 1970, ఆప్షన్ 2 1980, ఆప్షన్ 3 1975, ఆప్షన్ 4 1985. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, సిక్కింలో ప్రసిద్ధి చెందిన బౌద్ధ మతం. ఆప్షన్ 1 రుమెటిక్ మఠం, ఆప్షన్ 2 చోగ్యాల్ మఠం, ఆప్షన్ 3 నేపాలి మఠం, ఆప్షన్ 4 లామా మఠం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో చర్చించిన అంశం. ఆప్షన్ 1 రాజ్యపాలన, ఆప్షన్ 2 ఆర్థిక విషయాలు, ఆప్షన్ 3 సాహిత్యం, ఆప్షన్ 4 శిల్పాలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజల్లో ధమ్మ ప్రచారం చేయడానికి అశోకుడు నియమించిన అధికారులు. ఆప్షన్ 1 ధర్మ మహామంత్రులు, ఆప్షన్ 2 ధర్మ మహామాత్రులు, ఆప్షన్ 1, ఆప్షన్ 2 రాజమహామాత్యులు, ఆప్షన్ 3 ధర్మ రాయబారులు, ఆప్షన్ 4 ఎవరు కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కర్ణాటకలోని బళ్ళారిలో లభించిన మాక్యధోని శాసనం ఏ రాజు కాలానికి చెందినది. ఆప్షన్ 1 యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆప్షన్ 2 గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ 3 శ్రీ పులోమావి, ఆప్షన్ 4 వశిష్ఠపుత్ర పులోమావి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రగుప్త మౌర్యుడి కుమారుడు. ఆప్షన్ 1 బింబిసారుడు, ఆప్షన్ 2 అశోకుడు, ఆప్షన్ 3 బింబిసారుడు, ఆప్షన్ 4 సంప్రీతి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్యుల కాలంలో సారవంతమైన అధిక జనసాంద్రత గల ప్రాంతం. ఆప్షన్ 1 తమిళనాడు తీరం, ఆప్షన్ 2 మాష్వా, ఆప్షన్ 3 హిందూకుష్ ప్రాంతం, ఆప్షన్ 4 మధ్య భారతదేశం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో మౌర్యుల ప్రాదేశిక రాజధాని. ఆప్షన్ 1 కౌలాంబి, ఆప్షన్ 2 ఢిల్లీ, ఆప్షన్ 3 సువర్ణగిరి, ఆప్షన్ 4 రాణిఘర్. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, వశిష్ఠపుత్ర పులోమావి ఏ వంశానికి చెందిన రాజు. ఆప్షన్ 1 ఇక్ష్వాకులు, ఆప్షన్ 2 మౌర్యులు, ఆప్షన్ 3 పల్లవులు, ఆప్షన్ 4 శాతవాహనులు. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల కాలంలో ఏ విదేశంలో వ్యాపారం వృద్ధి చెందింది. ఆప్షన్ 1 పర్షియన్, ఆప్షన్ 2 చైనా, ఆప్షన్ 3 రోమ్, ఆప్షన్ 4 తూర్పు ఇండియా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, స్తూపాలు నిర్మించిన వారు. ఆప్షన్ 1 హిందువులు, ఆప్షన్ 2 బౌద్ధులు, ఆప్షన్ 3 జైనులు, ఆప్షన్ 4 పర్షియన్లు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, విదేశీ వస్తువులు లభించే ప్రాంతం. ఆప్షన్ 1 పాటలీపుత్రం, ఆప్షన్ 2 తక్షశిల, ఆప్షన్ 3 ఉజ్జయిని, ఆప్షన్ 4 సువర్ణగిరి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, వేగుర గ్రామం శాతవాహనుల రాజ్యంలో ఏ జానపదంలో ఉంది. ఆప్షన్ 1 స్కందనాగ, ఆప్షన్ 2 మామాల, ఆప్షన్ 2 గోవర్ధన, ఆప్షన్ 4 హైరాన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్ష్వాకు కుటుంబంలోని మహిళలు ఎవరిని ఆరాధించారు. ఆప్షన్ 1 శివులు, ఆప్షన్ 2 జైన గురువులు, ఆప్షన్ 3 బౌద్ధ గురువులు, ఆప్షన్ 4 రాముడు. రైట్ ఆన్సర్ వచ్చేసి బౌద్ధ గురువులు. నెక్స్ట్ క్వశ్చన్, శంకరాచార్యులు బోధించిన తత్వం. ఆప్షన్ 1 అద్వైతం, ఆప్షన్ 2 ద్వైత్యం, ఆప్షన్ 3 విశిష్ట ద్వైత్యం, ఆప్షన్ 4 సూఫీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1.
ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో రావాలంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.